ప్రభు పేరిట మీకు అందరికీ కృప కలుగునుగాక. ఆమెన్. ప్రియులారా, మనము ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ పని ఫెయిల్ అయిపోతే చాలా బాధపడతామండి. పరీక్ష రాసినా ఫెయిల్ అయిపోయామనుకోండి, ఇంత కష్టపడి చదివినా ఫెయిల్ అయిపోయానని చెప్పి చాలామంది తలడిపోతూ ఉంటారు. ఇంకొందరు చూడండి, ఏదైనా ఒక పని చేస్తే ఆ పనిలో ఫెయిల్ అయిపోయారనుకోండి, ఇంక నేను ఈ పని చేయలేనని చెప్పి దాన్ని వదిలేస్తారండి. మరికొందరు సాధిస్తారండి. ఇప్పుడు పోయిందా, నెక్స్ట్ టైం అలా చేస్తాను అని అంటారండి. నెక్స్ట్ టైం కాదండి, దేవుని బిడ్డలుగా మనకు పని చేస్తే ఆ పనిలో ఇప్పుడే మనకు సఫలత కావాలి. ఆమెన్. అయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తాను మీకు. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. అతడు నీటి కాలువల యోర నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనుదంతయు సఫలమగును. ఆమెన్. మనం చేసేదంతా దేవుడు సఫలం చేస్తాడట. ఎప్పుడు తెలిసినా ఆ సఫలం చేయాలంటే మనము మొదట దేవుని వాక్యమందు స్థిరంగా ఉండాలండి. అభాసుకులు ఉంటారు, ఎగతాళిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, మనం చూసి నవ్వుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మధ్యలో ఎప్పటికీ ఉండకూడదు. దివారాత్రము ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో వారి జీవితంలో నిశ్చయముగా సఫలత అనేది వారికి కనబడుతుందండి. వారు దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దివారాత్రము ప్రార్థించాలి. పరిశుద్ధ గ్రంథములో ఒక మాట మీకు తెలియపరుస్తాను. బెరియా సంఘస్థులు వారట దూర ప్రాంతం నుంచి వచ్చి దేవుని వాక్యాన్ని ప్రతి దినము వారు పరిశోధిస్తున్నారట. ఎందుకు అని అంటే, ఈ దేవుని వాక్యము దైవజనులు చెప్తున్నారు కదా, ఆ వాక్యం అలా ఉన్నదా లేదా అని చెప్పి ప్రతి క్షణమున వారు పరీక్షిస్తున్నారు, లేఖనాలు పరిశోధిస్తున్నారండి. బెరియా సంఘస్థులట దేవుని వాక్యములో పండితులుగా మార్చబడ్డారండి. అంతటి పండిత్యము అనేది వారికి ఎలా వచ్చిందంటే, వారు ప్రభు మీద స్థిరత్వం కలిగి నిలబడ్డారు. కుడి ఎడమలకు తొలగిపోలేదు కాబట్టి ప్రభు వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాడు. మరి ఈ రోజున మన జీవితం కూడా ఆకువాడక, ఈ చెట్లు చూడండి, ఆకు వాడలేదు, ఎండిపోలేదు, ఎంత పచ్చగా ఎంత ఫలభరితంగా ఉన్నాయో. ఈ చెట్లకు ఉన్నటువంటి ఈ పచ్చదనం ఎలా వచ్చిందంటే, ఇక్కడ వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి, మంచి పంట అని ఇక్కడ వస్తుంది కాబట్టి అవి ఆకు వాడక ఫలమిచ్చటువంటి ఒక ఫల వృక్షముగా ఉన్నాయి కాబట్టి అంతటి ఫలభరిత ఈ మొక్కలకు ఉన్నాయండి. ఈ రోజున అంతటి ఫలించేటువంటి అనుభవాన్ని మనము కూడా కలిగి ఉండాలంటే మనమట మొదట దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని మనం పాటించాలి. అనేకులకు మనం ఒక మార్గదర్శకులుగా నిలిచి ఉండాలండి. అభాసలు కూర్చున్న చోట కూర్చోకూడదండి. దైవ భయం కలిగి నడిపించబడి ఉన్నప్పుడు నా దేవుని యొక్క అపారమైనటువంటి కృప వలన నీ పనులన్నీ నా దేవుడు ఈరోజు సఫలము చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఆకువాడక ఫలమిచ్చే చెట్టు ఏ విధంగా ఉంటుందో ఆ ఫలమిచ్చే చెట్టు వల్ల ఈ రోజు నీ బిడ్డల జీవితాన్ని మీరు ఆశీర్వదించే మాటలు బిడ్డల జీవితాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి నాయన. ఏ మాట వ్యర్థమైపోకుండా నీ బిడ్డలను ఈ రోజున వారు చేసేటువంటి ప్రతి పని అంతటిలో గొప్ప దీవెన కలుగు చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.